హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కామ్రేడ్ ఎంబి 33వ వర్ధంతి స్మరణ నివాళి రచన. ఇప్పుడు మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. కామ్రేడ్ ఎంబి మాకినేని బసవ పున్నయ్య 33వ వర్ధంతి స్మరణ. ఇక వినండి. కామ్రేడ్ మాకినేని బసవ పున్నయ్య డిసెంబర్ 14, 1914లో జన్మించి ఏప్రిల్ 12, 1992 అనగా 33 సంవత్సరాల క్రితం కీర్తిశేషులయ్యారు. మార్క్స్ లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. మాకినేని బసవ పున్నయ్య గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా తూర్పుపాలెం, అదే చెరుకుపల్లిలో 1914 డిసెంబర్ 14న జన్మించాడు. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో BA చదివాడు. 1930లో స్వాతంత్ర పోరాటంలో పాల్పంచుకొని కాంగ్రెస్ నాయకత్వము ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపుచేయడంతో అసంతృప్తి చెంది 1934లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. గుంటూరు జిల్లా పార్టీ ఆర్గనైజర్గా 1934 నుంచి 40 వరకు పనిచేశాడు. 1936లో జరిగిన విద్యార్థి సంఘం సంస్థాపక మహాసభలో జాతీయ స్థాయి ఉపకార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1940 వరకు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి సంఘం కార్యదర్శిగా విద్యార్థి ఉద్యమం నడిపాడు. అదే సంవత్సరం గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శి బాధ్యత స్వీకరించాడు. 1943లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1948లో కోలకత్తాలో జరిగిన CPI ద్వితీయ మహాసభలో కేంద్ర కమిటీకి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 1950లో పోలిట్ బ్యూరోకి ఎన్నికయ్యాడు. ఆ స్థానంలో 40 సంవత్సరాలు కొనసాగాడు. మార్క్స్ లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. తెలంగాణ రైతాంగ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించాడు. సుందరయ్య లాంటి నాయకులతో కలిసి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. భారతదేశంలో విప్లవ సాధనకు అనుసరించవలసిన వ్యూహం గురించి కమ్యూనిస్ట్ పార్టీలో చర్చ మొదలుపెట్టాడు. ఈ చర్చ చివరకు 1964లో CPI-M ఆవిర్భావానికి దారితీసింది. ఈ సందర్భంలో బసవ పున్నయ్య సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు స్టాలిన్, మాలటోవ్, సుస్లోవ్, మాలెంకోవల్తో చర్చలు జరిపాడు. 1957లో జరిగిన ప్రపంచ కమ్యూనిస్టు పార్టీల మహాసభల్లో మావో సెటుంగ్, లీ షావ్చి, చెవన్లై వారితో చర్చలు జరిపాడు. కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల నిబద్ధతతో పాటు ప్రగాఢమైన దేశభక్తి కలవాడు ఎంబి. రాజ్యసభ సభ్యునిగా 1952 నుంచి 1966 వరకు పీడిత ప్రజా సమస్యలపై పోరాటం చేశాడు. చైనాతో యుద్ధం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2 సార్లు జైల్లో పెట్టింది ఈయన్ని. బసవ పున్నయ్య ఆనాడు చెప్పిన అంశాలను చాలా కాలం తర్వాత భారత పాలక వర్గాలు అంగీకరించాయి. CPI-M అధికార పత్రిక పీపుల్స్ డెమోక్రసీ సంపాదకునిగా 14 సంవత్సరాలు పనిచేశాడు. బసవ పున్నయ్య ఢిల్లీలోని తన నివాసంలో 1992 ఏప్రిల్ 12న అనగా 33 సంవత్సరాల క్రితం మరణించారు. ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం ఆ మహనీయునికి విజయవాడలో కృష్ణానదీ తీరాన వేలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, అభిమానులు వారి సమక్షంలో విప్లవ జోహార్ల నినాదాలు మారుమోగుతుండగా అంత్యక్రియలు జరిగాయి. ఆయన అంకిత భావం, నిబద్ధత, నిరంతర విప్లవ దీక్ష భావితరాలకు ఆదర్శనీయం. జోహార్ కామ్రేడ్ ఎంబి, జోహార్ కామ్రేడ్ ఎంబి అంటూ కామ్రేడ్ ఎంబి 33వ వర్ధంతి స్మరణ నివాళిని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.